हाय फ्रेंड्स वेलकम बैक मై ఛానల్ ఈరోజు వచ్చేసి డేట్ 5 కోవేట్లో పుష్ప 2 మూవీకి అయితే వెళ్తున్నా ఫస్ట్ టైం అందుకే మూవీకి అయితే నేను నైటే వెళ్ళాలనుకున్నా కానీ నిన్న నైట్ నాకు కొద్దిగా డ్యూటీలు ఉండడంతో వెళ్ళలేదు అందుకే ఈ రోజు నైట్ అయితే వెళ్తున్నా రేపు శుక్రవారం ఇంకా రేపు డ్యూటీ అయితే ఉండదు కాబట్టి ఈ రోజు మా మేడం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పుష్ప 2 మూవీకి అయితే వెళ్తున్నా ఆల్రెడీ టికెట్లు కూడా అయితే తీసుకొచ్చుకున్నా ఇంకా సాయంత్రం 4 గంటలకే ఇది వచ్చేసి మొత్తం 2 టికెట్లు నాకు అలాగే మా ఫ్రెండ్కు నేను అతనైతే వెళ్తున్నాం నైట్ వచ్చేసి 11 గంటలకు అయితే పడుతుంది షో అందుకే ఇప్పుడు వచ్చేసి సాయంత్రం 4:30కే టికెట్లు అయితే తీసుకొచ్చాను కోవేట్లో సినిమా హాల్స్ ఎలా ఉంటాయి కోవేట్లో టికెట్ ప్రైస్ ఎంత మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి దీనమ్మ తగ్గేదే లేదు ఇంకా ఇక్కడ కోవేట్లో మూవీకి సపరేట్ ప్లేస్ అయితే ఏముండదు ఇలా షాపింగ్ మాల్లో అయితే ఉంటుంది ఇంకా మాకు దగ్గరలో ఉన్న ఓజాన్ థియేటర్కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటరు ఇక్కడైనా తీసుకొని వెళ్ళొచ్చు లేదంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కానీ మేమున్న ఏరియాలో ఆన్లైన్ సిస్టమ్ అయితే లేదు అందుకే ఇంకా ఇక్కడికి వచ్చేసి 2 టికెట్లు అయితే తీసుకున్నాం టికెట్ తీరా మూవీ టైంకి వస్తే టికెట్లు దొరుకుతాయి లేదు దానికోసం వచ్చేసి ఆల్రెడీ టికెట్లు అయితే తీసుకున్నాం టైం వచ్చేసి సాయంత్రం 4:30 అవుతుంది టికెట్లు ఏమో సాయంత్రం 4:30కి అయితే తెచ్చుకున్నాం మూవీ వచ్చేసి 11 గంటలకు ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం 10:30 అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాలని చెప్పి మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఇంకా అయితేనే కార్ అయితే తీసుకొచ్చాడు ఇంకా మాకైతే మా ఇంట్లో కార్ అయితే ఇవ్వడు ఫ్రెండ్ పనిచేసే ఇంట్లో అయితే వాళ్ళ సార్ కడిగి కార్ అయితే తీసుకొచ్చాడు ఇతను వచ్చేసి కర్ణాటక పుష్ప 2 తగ్గేదలే ಹೋಗಿ ನೋಡ್ಲೇ మూవీ మా ఫ్రెండ్ తీసుకొచ్చిన కార్లోనే ఇంకా ఇద్దరం అయితే స్టార్ట్ అయితే అయిపోయాం ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది కానీ మళ్ళీ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అని చెప్పి కార్ అయితే తీసుకొచ్చాడు అడిగి ఇంకా వర్షం కూడా అయితే పడుతుంది ఇంకా అదే నడుచుకుంటూ వచ్చింటే వర్షంలో అంతే సంగతి ఇంకా సినిమా థియేటర్ వచ్చేసి షాపింగ్ మాల్ లోపల అయితే ఉంది ఇంకా టైం వచ్చేసి 20 నిమిషాలు ఉంది అని చెప్పేసి గ్రాండ్ రేపర్కి అయితే వచ్చాం ఇంకా ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ రేపర్ పైన చూసుకుంటే సినిమా థియేటరు ఇంకా పైన అయితే కింద ఇది ఇంకా దీని కాడ వచ్చేసి షాపింగ్ మాల్స్ ఇంకా అలా అయితే ఉన్నాయి ఇంకా బయట వర్షం పడుతుంది అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాం మేము వచ్చేసి మొత్తం 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఇంక ఇక్కడ నుంచి వెళ్తుంటేనే మన ఆంధ్ర వాళ్ళు మూవీ కోసం వెయిటింగ్ ఇలా లోపలికి వెళ్ళగానే మనకు పుష్పాది వచ్చేసి బ్యానర్ అయితే వేసాడు ఇంట్లో వచ్చేసి మొత్తం 6 స్క్రీన్లు అయితే ఉన్నాయి మన ఇండియాలో లాగా సినిమా థియేటర్ ఏం చాలా పెద్దదేం కాదు చిన్నవి ఇవి ఇంకా ఇదే మన ఇండియాలో ఉంటే ఈ టైంకి మొత్తం హల్చలేదు హాలు ఇంకా ఇక్కడేమో సైలెంట్ గా ఎవరు టికెట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి నేరుగా లోపలికి 2 మూవీ వచ్చేసి 6వ స్క్రీన్ అన్నారు ఇంకా 6వ స్క్రీన్ లోపలికి అయితే టికెట్లు చూపించి వచ్చాము ఇంకా సినిమా థియేటర్ లోపలికి అయితే వచ్చాము ఇంకా చెప్పా కదా ఆల్రెడీ సినిమా థియేటర్ ఏం చాలా పెద్దదేం కాదని చెప్పి ఇంకా చాలా చిన్నది దీంట్లో వచ్చేసి మాక్సిమం ఒక 100 కుర్చీల కాడికి ఏం పెద్దగా అయితే ఉండవు ఇందులో పనిచేసే వాళ్ళు వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళే తెలుగు వాళ్ళు మూవీ 1కి ఇంకా 20 నిమిషాలు టైం అయితే ఉంది కానీ మేము 20 నిమిషాలు ముందే అయితే వచ్చాం ఇంకా జనాలు అయితే వచ్చే వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా ఇంత చిన్న థియేటర్లో స్క్రీన్ ఏమో చాలా చిన్నది ఉంటుంది అనుకున్నా స్క్రీన్ మాత్రం పర్లేదు చాలా పెద్దగానే అయితే ఉంది మాకు వచ్చేసి టికెట్లు బ్యాక్ సైడ్ అయితే దొరకలేదు ఫ్రంట్ సైడ్ అయితే దొరికాయి అందరి కాడికి ముందు సీట్లలో మేమే అయితే ఉన్నాం దీంట్లో సౌండ్ బాక్స్ చూసుకుంటే 4 అయితే ఉన్నాయి రైట్ సైడ్ 4 లెఫ్ట్ సైడ్ 4 ఇంకా బ్యాక్ సైడ్ అయితే 2 ఇంకా మనం ఒక్కసారి ఇక్కడ టికెట్ తీసుకున్నామంటే ఒకడు వచ్చినా ఇద్దరు వచ్చినా కంపల్సరీ అయితే మూవీ అయితే వేయాల్సిందే ఇంకా జనాలు రాలేదు మూవీ అయితే ఓడింది ఇప్పుడైతే ఒంటరివేలు అయితే ఇచ్చాడు మామూలుగా అయితే వేరే వాళ్ళు అన్నారు కోవిడ్లో మూవీ థియేటర్స్లో ఒంటరివేలు అలా ఏం ఉండదు మనకు కావాలంటే బయటికి వెళ్ళొచ్చు లేదంటే మూవీ అయిపోయేంత వరకు చూడాల్సిందే అని చెప్పి కానీ ఇక్కడైతే ఒంటరివేలు కూడా ఉంది అలా ఒంటరివేలు ఏం ఉండదు అన్నారు కానీ ఒంటరివేలు ఉంది ఇక్కడ ఇంకా వాళ్ళకు లోపల క్యాంటీన్ అయితే ఉంటుంది కదా క్యాంటీన్ జరగదు మళ్ళీ ఇంకా మనము ఒంటరివేలకి వెళ్ళి వచ్చేసి ఇంకా మనకి ఏమన్నా కావాలి అంటే తిన్నికి ఇక్కడైతే తీసుకోవచ్చు ఇంకా మన వాళ్ళేమో జనాలు ఎగబడి అయితే ఉన్నారు ఇంకా నేనైతే మా ఫ్రెండ్కి అయితే చెప్పాను ఇంకా నాకు కూడా ఏదో ఒకటి తీసుకొని మా ఫ్రెండ్ వచ్చేసి పాప్కార్న్ అవి అయితే ఆర్డర్ ఇచ్చాడు అవి ఆర్డర్ అయితే చేస్తున్నాడు అతను ఇందులో వచ్చేసి మొత్తం 6 స్క్రీన్లు అయితే ఉన్నాయన్న కదా ఇక్కడ కనపడుతుంది వచ్చేసి మొత్తం 3 అక్కడ ఫస్ట్ 1 2 ఇక్కడ 3 ఇందులో పనిచేసే వాళ్ళు వచ్చేసి మన ఇండియా అతనే అక్కడ ఎన్నికల కనపడుతున్న అతను ఇంకా క్యాంటీన్ దగ్గర ఏమో జనాలు ఏమో ఇంకా తగ్గలేదు మా ఫ్రెండ్ ఏమో ఆర్డర్ ఇచ్చిన దానికి బిల్ అయితే కొట్టించాడు ఇంకా బిల్లు చూసుకుంటే మొత్తం 4 దినార్లు అయితే అయ్యింది అంటే మన ఇండియా డబ్బుల్లో 1100 రూపాయలు ఇంకా మేము తీసుకున్నది వచ్చేసి 2 జ్యూసులు 2 పాప్కార్న్లు ఇంకా తీసుకొని మూవీ థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము ఇలా లోపలికి వెళ్తున్నామో లేదో అంతలోకే మూవీ అయితే పడింది ఇంకా అందుకే లోపల కూడా అయితే మూవీ మొత్తం తీవలేదు ఇంకా మేము తీసుకున్న పాప్కార్న్ వచ్చేసి స్పీడ్ పాప్కార్న్ అయితే చెప్పాడు మా ఫ్రెండ్ ఇందులో వచ్చేసి మిక్సింగ్ ఏం బాగాలేవు స్పీడ్ ఎక్కువ అయితే ఉన్నాయి ఒకటైతే పెప్సీ అయితే తీసుకున్నా అంతలోకే జాతర మూవీ సాంగ్ అయితే వచ్చింది
ఇంకా మూవీ అయితే అయిపోయింది. మూవీ వచ్చేసి అయిపోయేంత వరకు 3 గంటలన్నర అయితే టైం అయితే పట్టింది. సినిమా థియేటర్లో ఉన్నంతసేపు నాకు ఇండియాలో ఉన్న ఫీల్ అయితే కనిపించింది. నిజం చెప్తున్నా, నా లవర్ మీద ఒట్టు, ఈ సినిమా మాత్రం సూపర్ హిట్. నాకైతే సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏం అంతగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ అయితే భారీగా అయితే పెట్టాడు. ఒకటి వచ్చేసి జాతర సీన్ ఫైట్, ఒకటి లాస్ట్ ఫైట్ కి అయితే ఇంకా లాస్ట్ ఫైట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగా అయితే ఉంది లాస్ట్ ఫైట్ అయితే. ఈ మూవీకి ఎంత మంది వెళ్ళారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. మీకు మూవీ నచ్చిందో లేదో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. చూసినారు కదా కోవిడ్ లో సినిమా థియేటర్స్ ఎలా ఉంటాయి, కోవిడ్ లో సినిమా టికెట్ ఎంతో. వీడికి ఇదే నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.